డెవలపింగ్ ఫెయిత్ టు బిలీవ్ ద ఇంపాసిబుల్ టు బీ పాసిబుల్. అంటే అసాధ్యమైన వాటిని సాధ్యము చేయడానికి మన విశ్వాసాన్ని పెంచుకోవడం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2:13 చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఇప్పుడు మనం వింటున్నాం ఈ వాక్యం. వినుట వల్ల ఏమొస్తుందంట? విశ్వాసం. అయితే ఇది దేవుని వాక్యము గనక అది మనలో పని చేస్తుందంట, కార్యసిద్ధి కలిగజేస్తుందంట. దాని మూలంగా మనము దేవునికి స్తోత్రం చెల్లించుకుంటామంట. ఓకే, చూడండి, ఎవరైనా ఏదన్నా పని చేశారనుకో, పని జరిగిందనుకో, థ్యాంక్స్ చెప్తాం. ఓకే, ఎవరికైనా వి సే థ్యాంక్స్. ఓకే, ఒక్కొక్కసారి ఎవరైనా మనకి దే డిడ్ సమ్ హెల్ప్, దే గాట్ ద జాబ్ డన్, వి విల్ సే థ్యాంక్ యూ సార్, వి సాల్యూట్ యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే దేవుని వాక్యము మనలో కార్యసిద్ధి కలిగజేస్తుందంట. ఫర్ దిస్ కాజ్ ఆల్సో థ్యాంక్ వి గాడ్ వితౌట్ సీజింగ్, బికాస్ వెన్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ యూ హ్యావ్ హర్డ్ ఆఫ్ అస్, యూ రిసీవ్డ్ ఇట్ నాట్ యాజ్ వర్డ్ ఆఫ్ మెన్. చూడండి, మనుషుల మాటలో కూడా పవర్ ఉంటుంది. దేవుడే చెప్పాడు మీరు కూడా పాజిటివ్గా మాట్లాడాలా, ఇట్స్ గుడ్. ఎందుకంటే మనుషులకు కూడా డౌట్, అవుతారా లేదో తెలియదు, ప్లస్ అవుతామా లేదా, జరుగుతుందా జరగదా, డౌట్. కానీ ఇక్కడ ఇది మానవుడి మాట కాదంట, ఇది దేవుని మాట. ఇది సత్యమైన వాక్యము. ఇది విచ్ ఎఫెక్చువల్లీ వర్కత్. ఎఫెక్చువల్లీ అంటే బాగా పని చేయడం. ఈ వాక్యం అంట బాగా పని చేస్తుందంట. సో చాలామంది ఓకే భక్తితో వస్తారు దేవుడి దగ్గరికి. ఓకే, మనము దేవుడిని నమ్ముకున్నాం, పరలోక రాజ్యం వెళ్ళాలా, గుడికి వెళ్ళాలా, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు మంచోడు, అందరూ చల్లగా ఉండాలా. ఓకే, కరెక్ట్. బట్ దిస్ వర్డ్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఎఫెక్చువల్గా పనిచేస్తుందంట. ఒక్కొక్కసారి ఈ జీవితాంతము వాక్యం అంతా తెలుసు, కానీ వాక్యం కొన్ని చోట్ల కొన్ని సార్లు మన జీవితంలో కొన్ని వాక్యాలు పనిచేయవు. ఎందుకు అంటే భయంతోటి దాని మీద మనము కేంద్రీకరించక అనుమానంతో ఉండి కొన్నిసార్లు పోగొట్టుకుంటాం. కానీ నాకు తెలిసి ప్రతి విశ్వాసికి సాక్ష్యం ఉంటుంది. ప్రతి ప్రార్థనా పనుల దగ్గర అయితే కనీసము 100 సాక్ష్యాలన్నా ఉంటాయి. ఫర్ ప్రేయర్ పీపుల్, సాలిడ్ టెస్టిమోనీస్ నేను అంటున్నాను, సాక్ష్యాలు. ఎందుకంటే దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చి దేవుడు. ప్రార్థించుము జవాబిస్తాననేది కూడా ఒక వాక్యమే. ఇట్ వర్క్ ఎఫెక్చువల్లీ. దేవుడు కొన్ని డెవలప్ చేస్తాడు మనుషులు. చూడండి, ఇప్పుడు మనము తల్లిదండ్రులము ఎంత ప్రేమ గల వాళ్ళమైనా మన పిల్లల పట్ల కొన్ని ఆప్షన్స్ అయితే మనము నో ఆప్షన్స్ ఇస్తాం. నేను చదువుకోను అంటే ఆప్షన్ ఇస్తావా? బర్ర ఈడ్చుకెళ్ళిపోతావు. నేను అన్నం తినను ఆప్షన్ ఇస్తావా? నోరిప్పి కూరేస్తావు. సో కొన్ని ఆప్షన్స్ ఇవ్వం. దెర్ ఆర్ సమ్ లెస్ లైక్ యూ డెవలప్. మీరు మీ సామర్థ్యంతో వారిని చక్కగా తయారు చేస్తారు. మీ సాధ్యమైనంత వరకు మీ శక్తి కొలది మీరు తయారు చేస్తారు. అలాగే దేవుడిని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే నామాన్ని ధరిస్తామో, ఆయనకు సరెండర్ అవుతాము, అప్పుడు దేవుడు ఆయన నీ జీవితంలో ఓకే అనేక విషయాలు నీకు తెలియకుండా నిన్ను తయారు చేస్తాడు. ఆయన హీ డెవలప్స్ కంటిన్యూస్లీ. ఎందుకంటే మనము యుగములు వెళ్ళి ఆయనతో పాటు జీవించాలా. కాబట్టి కొన్ని ఆప్షన్స్ ఇవ్వడు. కొన్ని వాక్యాలు మనకిచ్చి కొన్ని శ్రమలు కూడా మనము ఎదుర్కొని ఆ శ్రమ ద్వారా ఈ వాక్యాన్ని తెలుసుకొని ఆ వాక్యము నెరవేర్చుకునేటట్టు దేవుడు చేస్తాడు. అందుకే ఆయన శిష్యుల జీవితాల్లో అలా చేశాడు అనమాట. హీ డిడ్ దట్ ఇన్ హిస్ డిసైపుల్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇఫ్ యూ గాట్ ఫెయిత్, యూ గాట్ సంథింగ్. నీ దగ్గర విశ్వాసం ఉందంటే కొంతమంది అంటారు మా దగ్గర ఏమీ లేదండి, మేము విశ్వాసం ఒక్కటే ఉంది అంటారు. మాకే సపోర్ట్ లేదండి, విశ్వాసం ఉందంటారు. మాకు ఎవ్వరు లేరండి, విశ్వాసం ఉంది. బైబిల్లో ఏమనుంది? నమ్ముట నీ వశమైతే సమస్తము సాధ్యము. నీకు నేను ఉండగా ఈ లోకంలో ఎవరు? అలాంటిది ఆయన్ని పెట్టుకొని ఎవరు లేరు, నాకు ఏది లేదంటే ఎలా ఉంటుంది? నాకు విశ్వాసం లేదండి అందుకే ఎవరు లేరంటే ఒప్పుకుంటా. నాకు విశ్వాసం లేదు కాబట్టి నాకు భయం వేస్తుందని అలా మాట్లాడితే ఒప్పుకుంటా. కానీ విశ్వాసం ఉందే నాకు ఎవరు లేరు, నాకు విశ్వాసం ఉంది ఏమీ లేదంటే ఒప్పుకోవచ్చా? సో అటువంటి డైలాగులు వేయొద్దు. లెట్ us ask God to develop our faith. కొన్నిసార్లు మనము కొన్ని లేనప్పుడు మనము దేవుడిని అడగాలి.
చూడండి, నువ్వు ఇంకా బాగా క్షమించాలి. 7 సార్లు 7x7 సార్లు తప్పు చేసినా క్షమించాలి, అంత విశ్వాసం లేదన్నప్పుడు శిష్యులు ఏమంటారు? అయ్యా, మా విశ్వాసాన్ని పెంచు అంటారు. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు కూడా ఆయన తీసుకెళ్తాడు మన విశ్వాసాన్ని పెంచడానికి. కావాలని శిష్యుల్ని ఆ పడవలో పెడతాడు. పడవలో పెట్టి తుఫాన్ వచ్చినప్పుడు ఆయన హాయిగా పడుకుంటాడు. ఆయన తెలీదా తుఫాన్ వస్తుంది, నీళ్ళు వస్తుంది? ఎవరైనా తుఫాన్లో పడుకుంటారా? పైగా ఎలాంటి తుఫాను? మునిగిపోయి చనిపోతాం అన్నంత తుఫాను. ఆ పైగా అందులో ఎవరాళ్ళంతా సీనియర్ జాలర్లు ఉన్నారు. అందులో సీనియర్ జాలర్లే మేము చనిపోతాం అన్నంత భయంలో ఉంటే యేసు ఎలా పడుకుంటారు? అంటే ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. అక్కడ కూడా తర్వాత ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏమంటారు? ఆయన లేచిన తర్వాత ఆయన లేపితే ఆయన ఏమంటారు? లేచి భలే టైం లేపర్లే అంటారా? ఏమన్నారు? అల్ప విశ్వాసులారా. పొగడారా, తిట్టారా? అదేంటిది అల్ప విశ్వాసం అంటారు? ఆయన లేచి ఆయన కూడా ఏదో ఒక మార్గం ఆలోచించుకొని ఆయన కూడా మాతో ఎక్కిపించి ప్రేయర్ చేయాలి, కానీ ఇలా తిడుతున్నాడు ఏంటి అంటే ఏంటి? ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు ప్రార్థించి దీని కంట్రోల్లో కూడా పెట్టుకోవచ్చు అనే ఒక సామర్థ్యాన్ని, ప్రార్థనకి ఇలా కూడా ప్రార్థించి జవాబు పొందుకోవచ్చు అని ఒక ప్రార్థన శక్తిని వాళ్ళకి ఆ రహస్యాన్ని బయలుపరుస్తున్నాడు. అంటే ఏంటి? వెంటనే ఆయన ప్రార్థించగా తుఫాను ఆగి. అప్పుడు అనుకుంటాడు, ఈయన ఎవరు? రోగాలే పోతాయి అనుకున్నాం, దయ్యాలే పోతాయి అనుకున్నాం, ఏమాగిపోతున్నాయి? తుఫాన్లు కూడా ఆగిపోతున్నాయి. సో గాడ్ ఈస్ డెవలపింగ్ ఫెయిత్. హీ మేక్స్ యూ గో త్రూ సిచ్యువేషన్స్ టు డెవలప్ యువర్ ఫెయిత్. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఉండేటువంటి సమస్య ఎందుకు అంటే ఆ సమస్య మీద నీకు అధికారం వచ్చి నీ విశ్వాసాన్ని పెంచడానికే ఆ సమస్య. కొంతమంది దాన్ని హ్యాండిల్ చేయలేక నేను చనిపోతే బాగుండు, అసలు నేను యోబులాగా నేను పుట్టకపోతే బాగుండు, అసలు ఇదంతా జరగకపోతే బాగుండు, నేను ఈ ఊరిలో రాకపోతే బాగుండు, ఈ పెళ్లి చేసుకోకపోతే బాగుండు. యూనో సమ్టైమ్స్ వీ గెట్ సో మచ్ ట్రబుల్. దెర్ ఈస్ ఎ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ మన కంట్రోల్లో లేనప్పుడు. ఒక చక్కటి ఆయుధం ఒకటి ఉంది, దాన్ని ఉపయోగించాల. ఆయుధం పేరేంటో తెలుసా? ప్రార్థన. ఏంటది? ప్రార్థన. When things are not in control, there is a powerful instrument called prayer. నరులేమి పశువులేమి సమస్తము నా స్వాధీనం, అన్నీ ఆయన కొరకు ఆయన ద్వారా చేయబడ్డాయంట. సో ఆయన నామని ప్రార్థిస్తే కంట్రోల్ అవ్వంది ఇది. సో God is teaching you. What is God telling you? Teaching you. The delay that you are going through, ఈ ఆలస్యం ఎందుకు జరుగుతుంది? Yeah, there is a purpose. అయ్యో ఏసయ్యా ముందొచ్చుంటే బాగుండేదయ్యా, ఇప్పుడైతే ఇంకా కుళ్ళిపోయింది, దుర్వాసన కూడా వస్తుందయ్యా, ముందొచ్చుంటే బాగుండేది. ఆయన ఏమంటాడు? నేనే జీవమును పునరుద్ధానము అంటాడు. 3 రోజులకి ఏందమ్మా, 6000 సంవత్సరాల తర్వాత మిఖాయేలుతో వచ్చినప్పుడు ఆ శరీరం ఎముక ఎప్పుడో ఎక్కడో కలిసిపోయిన మహిమ శరీరం బయటకు వస్తుందంట. ఐఆమ్ ద లైఫ్ అండ్ నేనే జీవమును ఏమై ఉన్నాను? పునరుద్ధానమునై ఉన్నాను. అందుకే దేవుడు మన విశ్వాసాన్ని పెంచుతాడు. గాడ్ ఈజ్ డెవలపింగ్ సంబడీస్ ఫెయిత్ టుడే. దేవుడు ఈరోజు కొంతమంది విశ్వాసాన్ని పెంచుతున్నాడు అని. అందుకే డెవలపింగ్ టు డూ ద ఇంపాసిబుల్. రెసిస్ట్ టు బి నార్మల్. కొన్ని సమస్యలు ఉంటాయి, కరెక్టే. అందుకని ఏం చేయాలంటే చూడండి, ఒకే ఆప్షన్లో ఉండకూడదు. యూ నీడ్ టు ప్రే ఫర్ మెనీ థింగ్స్. కొన్నిసార్లు మనం కొన్ని విషయం ప్రేయర్ చేస్తాం, అరే అది ఆ జవాబు రాకపోయేటప్పటికీ మనం ఏమనుకుంటాము? నాకు విశ్వాసం లేదు, ఇక నా ప్రార్థన ఆలకింపబడదు, నేను అనర్హుణ్ణి అని చెప్పి ఆ ప్రాంతంలో మనం ప్రార్థించడం ఆపేస్తాం. విశ్వాసం కోల్పోతాం, ఇంక ప్రార్థించాం. ఇక నాకు పెళ్ళి అవ్వదు, ఇక పిల్లలు పుట్టరు, ఇక ఇందులో ఒక లాభాల్లోకి రాను, ఇక ఈ నొప్పి పోదు, ఇది రిపోర్ట్ నార్మల్ రాదు, ఇంకా నేను ఇల్లు కొనుక్కోను. ఇలాగా కొన్నిసార్లు కొన్ని ప్రార్థించి ఇంకా లాభాల కొరకు ప్రార్థించేటప్పటికి అప్పులు బాగా పెరిగిపోయాయి అనుకోండి. ఇంకా కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో విశ్వాసం ఆగిపోతుంది. దాని విషయమై ప్రార్థించి మేము అలా పక్కన పెట్టేస్తాం. అందుకే మరియ కూడా అదే అంటది, నాకు తెలుసు ప్రభువా. మా అత్త మరి ఏమంటారంటే పిలిచినప్పుడు, అవును ప్రభా మాకు తెలుసు, పునరుద్ధానం లేస్తాడు. ఇప్పుడు లేస్తాడంట. అంటే యేసు ప్రభు వారు కావాలని ఆలస్యము చేసి వారి విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? పెంచుతున్నాడు. గాడ్ ఈస్ ఇంక్రీసింగ్. వాళ్ళేమో నువ్వు ముందొచ్చుంటే బాగుండేది, నువ్వు ఆలస్యం చేసేసావు. సో ఇఫ్ యూ గాట్ ఫెయిత్, యూ గాట్ ఎ సబ్స్టాన్స్.
అందుకే విశ్వాసాన్ని అదొక నిజస్వరూపం అంట. ఏంటంటే విశ్వాసం అనేది నిజస్వరూపం. అపవాది మనల్ని అనేక కష్టాల్లో పెట్టేసి కొన్ని మన జీవితంలో జరగకపోతే ఇక జరగవేమో అనుకుంటాం. ఇంక ఇది జరగదు, ఓకే ఇది జరగదు. ఒక్కొక్కసారి నువ్వు ప్రార్థిస్తావు, ఓకే షుగర్ కొరకు, షుగర్ పోవట్లే. తర్వాత బీపీ వస్తుంది, ఓకే బీపీ కొరకు ప్రార్థిస్తావు, అది పోవట్లే. తర్వాత థైరాయిడ్ వస్తుంది, 3, ఇంకో 4-5 వస్తాయి, ఇంకేం పోవు అనుకున్నావు. ఇంకా స్వస్థత గురించి ప్రార్థన మానేస్తావు. వరుస పెట్టి పొద్దున్న ఒక అరగంట సేపు మందులు వేసుకుంటూ ఉంటావు, సాయంకాలం వేసుకుంటావు. నీకు తెలియదు. నువ్వు గనక ప్రార్థన 1, 2, 3, 4, 5, 6 రోగాలు వచ్చి నువ్వు అలా ప్రార్థిస్తున్నావు ఉన్నావు అనుకోండి, అన్నీ కట్టగట్టుకొని ఒకే సరిపోతాయి. సో గాడ్ ఈజ్ టెల్లింగ్, డోంట్ స్టాప్ యువర్ ప్రేయర్. ఎంత దిగజారిపోతున్నా ఏం ఆపకూడదంట. ఎందుకంటే ప్రార్థన అంటే ఏంటంటే, ప్రార్థన అంటే విశ్వాసం. ప్రార్థన అంటే ఏంటి? విశ్వాసం. విశ్వాసము గల ప్రార్థన రోగిని స్వస్థపరచాలి. సో గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ ఫెయిత్. ఈరోజు ఈ వాక్యం ఎందుకు బోధిస్తున్నాడంటే, అనేకులు ఏదైతే మా చెయ్యి దాటిపోయింది అనుకున్నారో, చెయ్యి దాటిపోలేదు, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ డూయింగ్. ఏదైతే జరగదు అనుకుంటున్నారో దేవుడు దాన్ని జరిగిస్తున్నాడు. దట్స్ ద రీజన్ వై హీ ఈస్ గివింగ్ యూ దిస్ వర్డ్ టుడే. దిస్ వర్డ్ ఈస్ ఫర్ యూ అండ్ మీ. లార్డ్ జీసస్, విజిట్ దేర్ బాడీస్. ఎంత దూరంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, లార్డ్ హీల్ దెమ్ నౌ, బ్లెస్ దెమ్, సెట్ దెమ్ ఫ్రీ, మేక్ దెమ్ హోల్. ఇదిగో తండ్రి, ఈరోజు నువ్వు గొప్ప కార్యాలు ఆలోచించండి. ఘనమైన కార్యాలు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. హియర్ టు డూ బిగ్ థింగ్స్, గ్రేట్ థింగ్స్, అమేజింగ్ థింగ్స్. ఎస్ లార్డ్, డూ ఇట్ ఇన్ దర్ లైఫ్ ఆఫ్ సర్జరీస్, హీలింగ్ ఇన్ దర్ బాడీస్, పెయిన్స్, sicknesses, tumors, everything go away. Lord, give them total freedom. In Jesus' mighty name I pray. Amen.